ఇక ఆంధ్రప్రదేశ్లో తాజా మాజీలకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అధికారంలో ఉండగా చేసిన తప్పిదాల కారణంగా ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఏపీలో తాజా మాజీలను కేసులు వెంటాడుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యమన్న బాధ నుంచి తేరుకోకముందే తాజా మాజీ అందరిపై కేసులు నమోదవుతుండటంతో పాటు నేతలందరి చుట్టూ వివాదాలు వెంటాడుతున్నాయి. దీంతో ఓడిపోయామన్న బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వేళ తాజాగా అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలు, వచ్చిన ఆరోపణలపై నేతలందరికీ నోటీసులు అందుతున్నాయి. కేసులు నమోదవడంతో తాజా మాజీలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో నేతలు మొత్తం నియోజకవర్గం నుంచి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజా పరిణామాలతో నేతలంతా ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయంతో పార్టీలోని నేతలందరికీ కేసుల భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా 50 మంది కీలక నేతలపైన పోలీస్ కేసులు నమోదయ్యాయి. అలాగే తీవ్రమైన ఆరోపణల నడుమ కొంతమంది నేతలు ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయారు. ఇక మరికొంతమంది నేతలు వివాదాల నడుమ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మారే కొద్దీ నెలలు కాగానే చిక్కుల్లో ఇరుక్కున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దూకుడుగా అడుగులు వేస్తోంది. అప్పట్లో విమర్శలు, వివాదాలు, ఆరోపణలకు కారణమైన ఆందోళన నేతలపై విచారణకు ఆదేశించింది. అందులో భాగంగానే మాజీ మంత్రి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ మదనపల్లి ఫైల్స్ దహనం కేసు చుట్టుకుంది. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన వ్యవహారంలోనే మొత్తం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైల్స్ దహనానికి తెరవెనుకుండి కథ నడిపించారని ఆయన అనుచరులపైన ఇప్పటికే పోలీస్ కేసులు నమోదయ్యాయి. అందుకే ఆయనకు సంబంధించి పలువురు నేతలను సైతం ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అత్యధిక మెజారిటీ గెలుపొందిన తర్వాత ఏపీలో చూసుకుంటే వైసీపీ ఘోర పరాజయం అయినప్పటికీ నేతలందరిపైన కూడా కేసులు పెడతారనేటువంటి భయం వెంటాడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 50 మంది కీలక నేతలపైన పోలీసు కేసులు నమోదయ్యాయి. అలాగే తీవ్రమైన ఆరోపణల నడుమ కొంతమంది నేతలు ఇప్పటికీ ఆసక్తి లేకుండా పోయారు. ఇందులో రాయలసీమ ప్రాంతం తీసుకున్నట్టయితే ఈ కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క నియోజకవర్గాలు విడిచిపెట్టి బయట ప్రాంతాల్లో టెస్ట్ వేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు రాయలసీమకి పెద్దగా పార్టీ, వైకాపా పార్టీ పెద్దగా, అలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అంశులుగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, ఆయన పైన ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయము అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో దీంట్లో పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి అనుచరులంతా కూడా అదుపులో తీసుకుని కేసులు నమోదు చేశారు. కొందరు పేరుతో విచారణ కూడా కొనసాగిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ చీఫ్ అయినటువంటి సిసోడియా దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులను ఏర్పాటు చేసి రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. అటు సిఐడి చీఫ్ కూడా ఇక్కడ చేరుకుని దీనికి సంబంధించినటువంటి ఎవరెవరు ఉద్యోగస్తులు ఉన్నారో, అధికారులు ఉన్నారో, వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరిని విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క ఫైళ్ల దగ్ధం కేసులో తగులుకునేటువంటి నేపథ్యంలో భయపడుతున్నారని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అటు తనయుడైనటువంటి రాజంపేట కూడా నియోజకవర్గానికి రాకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఏదో ఒక కోణంలో ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈవీఎం మిషన్ ధ్వంసం, అలాగే హత్యాయత్నానికి సంబంధించి ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నెల్లూరు జైలుకు తరలించారు. ఇక మాజీ మంత్రి కొడాలి నానిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. లిక్కల్ గోడౌన్ లీజ్ వ్యవహారంలో కొడాలి నాని బెదిరింపులకు గురి చేశారని ఆయనపై కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం నాని కోర్టును ఆశ్రయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఎస్ అమూల్య, ఏదైతే మరి వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు, అటు ఎంపీలకు కూడా కేసులు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమూల్య, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా కూడా
బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఆ పెద్ద స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలు కూడా మరి ఈ రోజు కేసుల్లో ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా అటు పల్నాడు జిల్లాకు సంబంధించి ఆ మాజీ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యేగా చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు పిటిషన్లు వేసినప్పటికీ కూడా ఆ న్యాయమూర్తులు కొట్టివేసినటువంటి పరిస్థితి. హైకోర్టుని ఆశ్రయించినా కూడా ఇప్పటికీ ఫలితం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు అటు మద్యం పాలసీ వ్యవహారంలో చేసినటువంటి అవినీతి కానీ, అదేవిధంగా అనేక శాఖల్లో మైనింగ్ శాఖ గనుల శాఖకు సంబంధించినటువంటి శాఖల్లో జరిగినటువంటి అవకతవకల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం మాత్రం చాలా దూకుడు పెంచిందని చెప్పి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఖజానా పూర్తిగా కూడా పక్కదారి పట్టినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్ర జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన చేసినటువంటి భూ కబ్జాల వ్యవహారం కానీ, మైనింగ్ వ్యవహారం కానీ, అదేవిధంగా ఫైల్స్ తగలబెట్టినటువంటి వ్యవహారం కూడా ఒక్కొక్కటిగా కూడా కేసులు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆ ప్రజలకి సేవ చేయడానికి తప్ప ఈ విధంగా చేసిన 2019 నుంచి 2024 చేసినట్టు 24 వరకు చేసినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే 4 శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలని పూర్తిగా కూడా ప్రజలకి ప్రాజెక్ట్ రూపంలో కూడా, మరి పవర్ ప్రాజెక్టు రూపంలో కూడా అసెంబ్లీ సాక్షి కూడా వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అనేక శాఖల నుండి వారు ప్రభుత్వంలో లోన్లు తీసుకునేటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా అప్పుల వ్యవహారం కూడా పూర్తిగా కూడా మరి ప్రజలకు వివరించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు అమలయ్య టీడీపీ కార్యకర్తల్ని దాడులు చేయటం కానీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఆస్తులు కబ్జాలు చేయటం కానీ అనేక కేసులు కూడా లేవనెత్తాయి. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈవీఎం ధ్వంసం కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అదేవిధంగా నంబూరు ఏదైతే టీడీపీ ఏజెంట్ గా ఉన్నటువంటి ఆయన పైన కూడా దాడి చేయటం, అదేవిధంగా ఒక మహిళ పైన కూడా దాడి చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేవలం దాడులు చేసినటువంటి నేతలు గాని, అదేవిధంగా అధికారులు పక్కదారి పట్టించినటువంటి నిధుల వ్యవహారం కూడా చాలా ఆచితూచి అడుగు వేస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపులు వ్యవహారానికి వెళ్ళొద్దు, ఖచ్చితంగా ఎక్కడైతే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం అయిందో అక్కడ ఖచ్చితంగా వెలుగులోకి తీసి రికవరీ చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ రోజు వైసీపీలో పూర్తి స్థాయిలో కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి క్యాడర్ కూడా పూర్తిగా చిన్నాభిన్నం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు కూడా మరి మాట్లాడినటువంటి పరిస్థితి. అటు వంశీ గాని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి వంశీ గాని, కొడాలి నాని పైన కూడా కేసులు నమోదయ్యాయి. వంశీని దాడి కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో వంశీని చుట్టూ కూడా మరి పోలీసులు వెంటాడుతున్నాయి. ఆయన్ని పట్టుకునేందుకు కూడా ఒక టీములుగా ఏర్పడి కూడా మరి ఆయన్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అదేవిధంగా రోజాకి సంబంధించినటువంటి వ్యవహారంగానే ఇప్పటికీ మరి ఓటమి చెందిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మీడియా ముందుకు రానటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఒకరిద్దరు తప్ప, పేర్ని నాని మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గాని, అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు, వీరిద్దరు మాత్రమే మీడియాకి కొంత వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా పారదర్శకంగా ప్రభుత్వం పాటించాలి కానీ ఈ విధంగా ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాడులు చేస్తే మాత్రం రానున్నటువంటి రోజుల్లో ఏ ప్రభుత్వానికైనా ఇదే బుద్ధి చెప్పేటువంటి అవకాశం. ఎందుకంటే ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించారు. దాదాపు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు సంపాదించి పెట్టి కూడా ఏ రాష్ట్రంలో లేనటువంటి, దేశంలో ఎన్నడూ లేని విధంగా కూడా అధికారాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు గాని, మంత్రివర్గం గాని, అటు పవన్ కళ్యాణ్ గాని చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా అటు రాజధాని వ్యవహారం
నెరవేర్చే విధంగా, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను, సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా అటు రాజధానికి సంబంధించినటువంటి పనులు కూడా నిన్న ప్రారంభించారు. ఏదైతే మరి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి సంఘటన ఉంది. గతంలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా మరి ఏదైతే రాజధాని పట్ల వ్యవహరించినటువంటి తీరు పూర్తి స్థాయిలో శ్మశానంగా మారిందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికి కూడా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. అయితే రైతులు కూడా పూర్తి స్థాయిలో ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని గత 4 ఏళ్లుగా 2019 నుంచి 2024 వరకు కూడా ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులు కూడా. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గతంలో చేసినటువంటి వైసీపీ అధికారంలో ఉన్నటువంటి అధికారులు మాత్రం, అదేవిధంగా వైసీపీ నేతలు మాత్రం వదిలే పరిస్థితి లేదని స్పష్టంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి. చట్టం తన పని తను చేసుకుపోతుందంటూ కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏపీలో. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రమేష్. కేవలం ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రమే అనుకుంటే తాజాగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపైన ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిపై సైతం వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. ఏపీబీసీఎల్ ఎండీగా వాసుదేవరెడ్డి ఉన్న సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు, అనుమతి లేని బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు అలాగే అప్పటి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం వాసుదేవరెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని సస్పెండ్ చేసింది. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుతం వంశీని A71 గా చేర్చడంతో వంశీ చుట్టూ వివాదం రాజుకుంది. దీంతో ప్రస్తుతం వంశీ పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాకాని రామకృష్ణారెడ్డి ఇలా నేతలందరిపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో తాజా మాజీలంతా చిక్కులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో కీలకంగా వ్యవహరించిన పార్టీ నేతలు అందరిపైన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. జరిగిన టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో కూడా 71వ ముద్దాయిగా అయితే మాత్రం వల్లభనేని వంశీ ఉన్నారు. దీనిపై కూడా ఆ గతంలోనే 71వ నిందితుడిగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడంతో ఇప్పుడున్న 71వ నిందితులు కూడా ఏమనగా చేసిన పరిస్థితి. కొత్తగా తెచ్చిన చట్టాలతో కూడా ఇప్పుడు అందరి నాయకుల్లో కూడా మాజీ ఎమ్మెల్యేలతో పాటు గతంలో చేసిన దాడుల ప్రయత్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా కొంచెం భయాందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏ కేసు తనపైకి వస్తుందో కూడా తెలియని పరిస్థితులు అయితే ఉన్నారు. ఈ తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి గన్నవరం ఎమ్మెల్యే కూడా 71 ఉన్నటువంటి నిందితులు కూడా దీంతో కూడా రామకృష్ణాన్ని కూడా దీంట్లో ముద్దాయిగా జరిగిన పరిస్థితి. దీంట్లో వీళ్ళ పరంగా చూసినట్టు మాత్రం కొత్తగా చేస్తున్న చట్టాలతో మాత్రం వీళ్ళందరూ కూడా కొంచెం భయాందోళన పట్టి ఉందని చెప్పుకోవచ్చు. దీంతోనే వల్లభనేని వంశీ ఏ క్షణం అరెస్ట్ అవుతారనే ముందుగానే ఊహించినటువంటి వంశీ కూడా ప్రస్తుతం అయితే అజ్ఞానంలో ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. చూసినట్లయితే ఇప్పటికీ 70 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా వల్లభనేని వంశీ ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియని పరిస్థితి అయితే ఉంది. కనీసం కూడా అతను ఫోన్ ద్వారా కూడా కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేయని పరిస్థితి అయితే ఉంది. తను ఎక్కడున్నాడో కూడా ఎవరు తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటుగా ఏ క్షణం తను అరెస్ట్ చేస్తారనే ముందుగానే పసిగట్టిన వంశీ ఇప్పుడు ఎక్కడున్న పరిస్థితి తెలియని పరిస్థితి ఉంది. దీంతో కూడా తనకు అనుకూలమైనటువంటి లాయర్లతో కూడా ముందుగానే బెయిల్ తెచ్చేందుకు కూడా తన ఊహాత్మగానే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా తన లాయర్లతో పాటు కొంతమంది ఎవరైతే వైసీపీ నేతలు వంశీకి ఎవరైనటువంటి ముఖ్య అనుచరులతోనే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు అయితే మాత్రమైతే వంశీ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. కానీ వంశీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మాత్రం వంశీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా, హైదరాబాద్ లో ఉన్నాడా, లేకపోతే దేశాన్ని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా తెలియని పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ యశ్వంత్. కేవలం ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రమే అనుకుంటే తాజాగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపైన ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిపై సైతం వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో విచారణకు ఆదేశించింది కూటమి ప్రభుత్వం. ఏపీబీసీఎల్ ఎండీగా వాసుదేవరెడ్డి ఉన్న సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు, అనుమతి లేని బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు అలాగే అప్పటి లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం వాసుదేవరెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని సస్పెండ్ చేసింది.
ఇక రాష్ట్రంలో అక్రమంగా మైనింగ్లకు అనుమతి ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చేలా వెంకటరెడ్డి వ్యవహరించారని ఆయనపై కేసు నమోదు చేసింది. అనుమతులు లేకుండా మైనింగ్ జరుగుతున్న చర్యలు తీసుకోవడంపై చేపట్టకపోవడం, అనుచితంగా ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి చేకూర్చేలా వెంకటరెడ్డి వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ని ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. దీంతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మాత్రమే కాకుండా అధికారులపైన కూటమి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. దీంతో వారి సైతం చిక్కుల్లో పడ్డారు. మొత్తానికి గత ప్రభుత్వంలో వాళ్ళు వీళ్ళు లేకుండా అవినీతి ఆరోపణలు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన అందరిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో వారంతా అప్పటి వివాదాలు, విమర్శల నడుమ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.